హలో ఆల్. లాస్ట్ టైం వీడియోలో అయితే మనం ఐక్య కవర్ చేసాం కదా. ఈ వీడియోలో మనం మెట్రో కవర్ చేద్దాం రండి. అసలు మెట్రో ఏంటి, హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అస్ అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఇక్కడైతే పార్కింగ్కి ఎలాంటి అమౌంట్ వాళ్ళు ఛార్జ్ చేయట్లేదండి. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ నోట్. యూ కెన్ మీరు ఒక 2-3 అవర్స్ అయినా స్పెండ్ చేసినా వాళ్ళైతే అమౌంట్ ఏమీ ఛార్జ్ చేయరు. నాకైతే మెట్రోలో మెంబర్షిప్ అయితే లేదు, బట్ అసలు మెంబర్షిప్ ఎలా తీసుకోవాలో కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకప్పట్లో అయితే ఈ మెట్రోలో మెంబర్షిప్ ఉండాలి అంటే పర్టికులర్గా కొంతమంది ఎంప్లాయీస్కి ఎలిజిబుల్ ఉండేది, బట్ ఇప్పుడు అలా కాదట. సో అది తెలుసుకొని నేను వచ్చాను. అప్పట్లో మా అమ్మగారు కూడా మెట్రో అంటే రేషన్ తక్కువగా దొరకడం కోసం మా పెద్దమ్మ వాళ్ళందరికీ మెట్రో కార్డు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొని మరి రేషన్ చేసేవారు. సో ఇప్పుడు అలా లేదు అని నాకు తెలిసి ఐ కేమ్ హియర్ టు టేక్ ది మెంబర్షిప్. సో ఈ మెంబర్షిప్ అనేది మీరు ఎలా తీసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ మెంబర్షిప్లో అయితే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్, అది జనరల్ అనమాట. అండ్ అనదర్ వన్ ఈజ్ ఎలైట్. ఈ ఎలైట్ ఏంటంటే మనం స్టార్టింగ్ మెంబర్షిప్ తీసుకున్నప్పుడు 1000 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. సో ఆ 1000 రూపీస్కి వాళ్ళు ఒక 1000 రూపీస్ యాడ్ చేసి మనకి బోనస్గా కంప్లీట్ టోటల్ 2000 రూపీస్ ఇస్తారు. ఈ 2000 రూపీస్ కూడా వాళ్ళు ఒకేసారి మనకి ఇవ్వరు. ఎలా అంటే మంత్లీ 200 వాళ్ళు డిడక్ట్ చేస్తారు మనం షాప్ చేసుకున్న ఐటమ్స్ మీద, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మీరు 5000 వర్త్ ఐటమ్స్ బై చేసుకున్నారంటే ఒక మంత్కి 200 అనేది వాళ్ళు మనకి బోనస్గా ఇస్తారనమాట. దిస్ ఈజ్ హౌ ఈ ఎలైట్ అనేది మెంబర్షిప్ వర్క్ అవుతుంది. ఇక జనరల్గా నార్మల్ తీసుకోవాలి అనుకుంటే అది యాజ్ యూజువల్ మీరు ఫోన్ నెంబర్ ఇచ్చి మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు. సో ఈ మెంబర్షిప్ అనేది మనం యూజ్ చేసుకొని మనం ఏ మెట్రోకైనా ఏ లొకేషన్లో ఉన్న మెట్రోకైనా వెళ్ళి మనం షాప్ చేసుకోవచ్చు హోల్సేల్గా ఐటమ్స్ని. నేనైతే ఇక్కడ అబ్జర్వ్ చేసింది బయట మార్ట్స్తో వేరే మార్ట్స్తో కంపేర్ చేసుకుంటే మెట్రోలో నాకు కొంచెం ఐటమ్స్ అనేవి కొంచెం పర్సెంటేజ్ హోల్సేల్ పర్సెంటేజ్ అనేది బాగానే ఉంది. సో ఈచ్ అండ్ ఐటమ్ మీద మనకి ట్యాగ్ విత్ హోల్సేల్ ప్రైస్ అండ్ మనకి ఇచ్చిన పర్సెంటేజ్ డిస్కౌంట్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సో మీకు క్లియర్గా అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్, ఏది లేదు అని లేదండి. ఇక్కడ అన్ని ఐటమ్స్ నాకు ఇక్కడ నాకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఆల్ టుగెదర్ మనకి ఎలా లేదన్నా 2 to 3 అవర్స్ పడుతుంది మొత్తం మెట్రో అంతా కవర్ చేయడానికి. ఇక్కడ చూస్తున్నారు కదండి, వీళ్ళైతే ఏ ఐటమ్స్కి రిలేటెడ్గా వాళ్ళు ఆ పైన స్టోర్ చేసుకొని ఉంచుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సోప్ సెక్షన్. ఈ సోప్స్ అన్నీ రిలేటెడ్ అన్నీ వాళ్ళు స్టోర్ చేసుకునేది ఆ పైన ఉంటుంది. సో ఇన్ కేస్ ఎవరికైనా కావాలి సోప్స్ కింద అయిపోయి అరేంజ్ చేయాలి అని అంటే వాళ్ళు పైనుంచి మెషిన్ యూజ్ చేసి సోప్స్ ఆ బాక్స్ని కిందకి తీసుకొచ్చి సో అవి అరేంజ్ చేసుకుంటారు అనమాట. సో దిస్ ఈజ్ హౌ దే విల్ స్టోర్. అండ్ ఇక్కడ ఇంకో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈవెన్ మనకి మెడికల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కూడా దొరుకుతాయి. లైక్ మెడిసిన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయండి. మనకి ఏమైనా కావాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు.
కంపేర్టివ్ టు అన్ని అదర్ మార్ట్స్తో ఈ మెట్రో అనేది చాలా పెద్దది. అండ్ ఇక్కడ లేని ఐటమ్స్ అనేవి ఏది ఉండదు. లైక్ ఫ్రిడ్జ్ ఉంటుంది, వాషింగ్ మెషిన్స్, ఏసీస్, టీవీస్ అన్నీ, ఇంకా ఈవెన్ మనకి క్లోదింగ్ కూడా ఉంటుంది. అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మనం ఇక్కడ చూడొచ్చు. నాట్ ఓన్లీ ప్రొడక్ట్స్ అన్నీ ప్యాక్డ్ ఐటమ్సే కాదండి, మనకు కావాల్సే లూజ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను షుగర్ అనేది ప్యాకింగ్లోనే కాకుండా నేను లూజ్లో ఇన్ని కేజెస్లో లూజ్లో కూడా తీసుకోవచ్చు. సో అలా మీకు ఎలా కావాలన్నా లూజ్లో కూడా అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. నాట్ ఓన్లీ లైక్ రేషన్ ఐటమ్స్, ఈవెన్ డ్రై ఫ్రూట్స్ కూడా మీకు లూజ్ ఐటమ్స్లో దొరుకుతుంది. అండ్ అలానే మసాలా సామాన్లు అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. ఆల్ టుగెదర్ నాకైతే టోటల్ అరౌండ్ 9,000 రూపీస్ అయిందండి ఈ మంత్ ర్యాషన్. అండ్ వీళ్ళు ఒక ఆఫర్ కూడా నాకు ఇచ్చారు. అదేంటంటే ఇలా 9,000 అండ్ అబౌవ్ పర్చేస్ చేసే వాళ్ళకి సో మనం ఏదైనా ఐటమ్ని కొంచెం పర్సెంటేజ్ తగ్గి మనకి వస్తుందన్నమాట కాస్ట్. సో నేనైతే కంఫర్టర్ తీసుకున్నాను. ఇది నాకు 999కి వచ్చింది. జనరల్గా ఇది చాలా కాస్ట్ ఉంటుంది కదా. సో ఐ గాట్ ఇట్ ఫర్ 999 ఓన్లీ. ఓకే, it is also very worthable. అండ్ వన్ మోర్ థింగ్ నేను మీకు సజెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు మార్ట్కి వచ్చే ముందు బెటర్ ఏవైనా క్యారీ బ్యాగ్స్ మాత్రం క్యారీ చేయండి. ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, బికాజ్ క్యారీ బ్యాగ్స్ కూడా కొంచెం కాస్ట్ పడుతుంది. ఇఫ్ నాట్, మీకు ఇంకొక వే కూడా నేను చెప్తాను. ఇందులో క్యారీ బ్యాగ్స్ ఎక్కువ పడతాయి కాబట్టి, ఎందుకంటే మనం రేషన్ సామాన్ అరౌండ్ 10,000 రేషన్ సామాన్ సింగిల్గా ఒక 2-3 బ్యాగ్స్ లేదని ఒక 5 బ్యాగ్స్ తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకోకుండా మనం బై చేయాల్సి వస్తుంది. అలా తీసుకోకుండా ఇక్కడ మనకి రైస్ సెక్షన్లో వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏమైనా బ్యాగ్స్ ఫ్రీ ఉన్నా ఆ బ్యాగ్స్ అడిగినా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. బట్ అవి ఖాళీ ఎంప్టీ బ్యాగ్స్ ఉంటేనే వాళ్ళు ప్రొవైడ్ చేయగలరు వాళ్ళు కూడా, లేకపోతే లేదని చెప్పేస్తారు. సో బెటర్ ఐ వుడ్ సజెస్ట్ యూ టేక్ క్యారీ బ్యాగ్ ఫ్రమ్ యువర్ అండ్ ఓన్లీ. సో ఇంటి దగ్గర నుంచి మీరు బయలుదేరే ముందు క్యారీ బ్యాగ్స్ క్యారీ చేస్తే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ తిరిగి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.